కేవలం ₹2 మెంతో ప్లస్తో ఇలా గనుక చేస్తే మీ పాదాల పగుళ్ళనేవి 10 నిమిషాల్లో మాయమైపోతాయి. జన్మలో మళ్ళీ రమ్మన్నా రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పాదాల పగుళ్ళు అనేవి మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా పాదాల నుండి రక్తం కూడా కారుతుంది. అసలు ఈ పగుళ్ళకి సొల్యూషన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. మీరు నేను చెప్పే ఈ చిన్న చిట్కా ట్రై చేస్తే మాత్రం మీ పాదాల పగుళ్ళకి మీరు గుడ్ బై చెప్పేయచ్చు. నిజం చెప్తున్నాను, ఇది 100కి 200% చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ పాదాల పగులు నుండి రక్తం వచ్చిన లోతుగా ఉన్న పగుళ్ళు అనేవి ఇది ట్రై చేయండి. ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది. పార్లర్కి వెళ్తే వాళ్ళు మనకేంటంటే హీల్ పీల్ అని పెడిక్యూర్ అని చేస్తూ ఉంటారు. వాటి వల్ల అప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఎప్పుడు మామూలు అనమాట. సో ప్రతిసారి వెళ్ళలేము. అసలు రాకుండా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో నేను చెప్పే విధానంలో మీరు ఇలా గనక చేస్తే వెంటనే 5 నుండి 10 నిమిషాల్లోనే మీ పాదాల పగుళ్ళు అనేవి మాయమైపోయి మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా వెన్నలాగా చాలా స్మూత్గా మారిపోతాయి అన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా మీ పాదాలను చూసుకొని మీరే ఆశ్చర్యపోతారు. పాదాల పగుల్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మన బాడీ మొత్తం వెయిట్ అంతా మోసేది పాదాలే. సో అలాంటి పాదాలని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది ఏంటంటే ఫుల్ బాడీకి కేరింగ్ ఇస్తారు, పాదాలు అనే వరకు అసలు అవి ఎవరివో వాళ్ళకి కాదన్నట్టు బిహేవ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు మొత్తం బాగానే ఉంటారు, కానీ పాదాల పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉండి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే 10 మందిలోకి వెళ్ళడానికి కూడా కొంచెం నామోష్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ట్రై చేస్తే నిజంగా పాదాల పగుళ్ళు అనేవి ఇక మీకు జన్మలో రావు. అస్సలు లేట్ చేయొద్దు. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ అనేది తక్కువ టైంలో స్పీడ్గా పెరగడానికి మన హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు పొడవాటి జుట్టు అయితే పెరిగిపోయిందని చెప్పేసి చాలా మంది పిక్స్ పెడుతూ ఉన్నారు. మన హెయిర్ ఆయిల్ 2-3 మంత్స్ వాడిన ప్రతి ఒక్కళ్ళు మనకి ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తూనే ఉన్నారు. సో మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా టీనేజర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక లెమన్ అయితే ఆ వాటర్లో పిండుకోవాలి. తర్వాత ఇందులో మనం పసుపు అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బేకింగ్ సోడా కానీ ఈనో కానీ యాడ్ చేసుకోండి. దీనివల్ల మన పాదాలకున్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. పాదాల పగుళ్ళు అనేవి తొందరగా తగ్గుతాయి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ యాడ్ చేసినా ప్రాబ్లం లేదు. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకొని ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే పాదాల మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేయడానికి, పగుళ్ళ లోపల ఉన్న బ్యాక్టీరియా నశించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మన పాదాలని నీట్గా ఉంచుకున్న తర్వాతే మనం ఏం అప్లై చేసినా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ స్టెప్ అనేది అందరూ కూడా ఫాలో అవ్వాలి. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి, గ్యాస్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం ఒక టబ్లో కొంచెం వాటర్ని తీసుకొని అందులో 1 స్పూన్ వరకు షాంపూని యాడ్ చేసుకోండి. ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూని 1 స్పూన్ వరకు తీసుకొని మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వేడి చెక్ చేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పాదాలని అందులో పెట్టేసేయండి. కనీసం మీరు 30 నిమిషాల పాటు ఈ వాటర్లో మీ పాదాలను అయితే ఉంచాలి. మీరు ఎంత వేడిని తట్టుకోగలరో అంతే వేడి నీళ్ళల్లో ఉంచాలి పాదాలను అయితే. మరీ వేడిగా ఉన్నప్పుడు ఏం పాదాలను ఉంచాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నా సరిపోతాయి. 30 మినిట్స్ అనేది ఉంచిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి పెడిక్యూర్ బ్రష్ అనమాట. సో ఇలాంటి బ్రష్లు అనేవి అందరి దగ్గర ఉండవు కదా. మన దగ్గర ఓల్డ్ టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదా, సో వాటితో క్లీన్ చేసుకోవాలి. పగుళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు శాండ్ పేపర్ దొరుకుతుంది మనకి 5 రూపీస్లో. శాండ్ పేపర్ పెట్టి పాదాలను అయితే రబ్ చేసేసేయండి, చాలా నీట్గా అయిపోతాయి. ఈ శాండ్ పేపర్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. శాండ్ పేపర్ని అయితే ఒకసారి చెక్ చేసి దాంతో పాదాలను రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత అయితే పాదాలు చాలా సాఫ్ట్గా నీట్గా అయిపోతాయి.
రబ్ చేసిన తర్వాత పాదాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి క్రీమ్ ప్రిపరేషన్. ఇక్కడ నేను చూపిస్తున్నాను మెంతో ప్లస్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే విక్స్ కూడా తీసుకోవచ్చు. మెంతో ప్లస్ మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది, పైగా 2 రూపీస్లోనే దొరుకుతుంది అనమాట. మెంతో ప్లస్ అయితే మనకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు వ్యాజిలిన్ యాడ్ చేసుకోవాలి. వ్యాజిలిన్ని యాడ్ చేసుకోవడం వల్ల మన పగుళ్ళు అనేవి చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. నెక్స్ట్ ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయొచ్చు, వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వ్యాజిలిన్, కోకోనట్ ఆయిల్ అలాగే లెమన్ జ్యూస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్పూరాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 అయితే తీసుకున్నాను కర్పూరంని. వీటిని మనం కొంచెం పౌడర్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం చేతితోనే పౌడర్ చేసేయచ్చు, ఇది అంత కష్టమైన పని కూడా కాదు కదా. ఓకే, 3 ట్యాబ్లెట్స్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను, కర్పూరం ట్యాబ్లెట్స్ని. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈజీగా మనకి మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మన స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట, అదే మెంతో ప్లస్ మొత్తం అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ కూడా ఇంకా చాలా తక్కువ ఇది. సో ఇదైతే నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇదే కాక చెప్పాను కదా విక్స్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగానే వచ్చింది. సో తక్కువే అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల మన పాదాల పగుళ్ళు అనేవి చాలా స్పీడ్గా తగ్గుతాయండి. అంతేకాదు భయంకరంగా పాదాల పగుళ్ళు ఉన్నాయి, పాదాల నుండి రక్తం వస్తుంది, చాలా లోతుగా కట్ అయినట్లు ఉంది అని చెప్తున్నారు కదా, వాటిని కూడా మీరు తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని అయితే నేను ఒక కంటైనర్లో యాడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని మనం బయట స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్ అవసరం కూడా ఏమి ఉండదన్నమాట. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఏమీ లేదు, బయటే పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మనం నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలో మీకు తెలుసు కదా. పాదాలను ముందుగా అయితే మనం నీట్గా వాష్ చేసుకున్నాం కదా, ఫస్ట్ స్టెప్లో వాష్ చేసిన తర్వాత ఈ క్రీమ్ని పాదాలకి అప్లై చేసుకోవాలి. పాదాలకి అప్లై చేసుకొని 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. నేను నిజం చెప్తున్నాను, మీరు నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్కి మీ పాదాలు చూసుకుంటే చాలా స్మూత్గా, సాఫ్ట్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలాగే మీ పాదాల పగుళ్ళు అనేవి జన్మలో కూడా రావు. మీ పాదాలు అనేవి చాలా హైడ్రేటింగ్గా, సాఫ్ట్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. పాదాల పగులకి గుడ్ బై చెప్పండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. మీ క్రాకిల్స్ని తగ్గించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేయండి. ఎంత ఎక్కువగా మీకు క్రాకిల్స్ ఉన్నా సరే దీన్ని ట్రై చేసిన తర్వాత మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారిపోతాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ 10 మినిట్స్లోనే వస్తుంది. ఈ శాండ్ పేపర్ అనేది మనకి అన్ని షాప్స్లో కూడా దొరుకుతూనే ఉంటుందండి. మనకి 5 రూపీస్లో కూడా ఇచ్చేస్తూ ఉంటారనమాట. దాన్ని పెట్టి ముందు ఫస్ట్ మనం పాదాలని రబ్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకుంటే మనకి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.